ఎందుకంటే ఈ సమయమున చదవబడిన లేఖన భాగంలో చూస్తే మరి ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే చదవబడిన లేఖన భాగంలో చక్కగా ఉంది. చూసినట్టయితే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరి లేఖన భాగంలో దేవుడే సెలవిచ్చాడు. యెహోవా ఈ సృష్టిని అంతటినీ దేవుడు మరి చేసి ఉన్నాడు. అయితే తాను పిలిచి ఉన్నాడు. ఇదంతా కూడా మంచిదని ఆయన కన్నులకు వచ్చి ఉన్నది, ఆలోచన వచ్చినది. కనుక ఆ విధముగా దేవుడు సమస్తము మంచిదైనట్టుగా చూసి ఉన్నాడు. ఈ సమస్తము మంచిదైనటువంటి దానిని మరి ఎవరు ఏలుతారు, ఎవరు దీనిలో నివాసం ఉంటారు, ఎవరు మరి ఉంటారు, దీనికి అధికారం కలిగని దేవునికి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు తన స్వరూపమందు మరి స్త్రీని గాను పురుషుని గాను తన స్వరూపమందు ఇద్దరిని మరి మానవులను చేసినట్టుగా మనం చూస్తున్నాం. వారికి నరులని దేవుడు పేరు పెట్టారు. అయితే మొదటగా నరుని చేసి ఉన్నాడు, ఆ తర్వాత స్త్రీనిగా చేసి ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట దేవుడికి ఇష్టము లేదు. అయితే జతగా ఉండాలని దేవుడు కాంక్షించాడు. అదే ప్రకారంగా మరి మొదటి మానవుడైనటువంటి ఆదాముకు గాఢనిద్ర కలిగజేసి మరి తన యొక్క పక్కటెంకలో నుండి ఒక ఎముకను తీసి ఒక స్త్రీగా నిర్మించి మరి మాంసం చేత పూడ్చి ఆమెను స్త్రీగా నిర్మించి మరి పురుషుని దగ్గరికి అనగా ఆదాము దగ్గరికి నరుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన మరి పలికిన మాట ఏంటంటే, ఈమె నా నారి, నా ఎముకలలో నుండి తీయబడిన ఒక ఎముక, నా మాంసంలో నుండి తీయబడిన నా మాంసం అని ఆదాము పలికి ఉంటున్నాడు. ప్రేమంటున్నారా, నిజముగా దేవుడే అనాది కాలములో అనాది సంకల్పం చొప్పున మొదటి వివాహమును మొదటి జతను దేవుడే మరి జత చేసినట్టుగా మనం చూస్తుంటున్నాము. ప్రేమంటున్నారా, ఈనాడు మనము అనేకులము మరి మనము జత చేస్తున్నాము. కానీ ప్రేమంటున్నారా, ఈ జతను ఈ ప్రణాళికను అంతా కూడా దేవుడు మరి అనాది కాలములోనే దేవుడు ఆది కాలములోనే మరి ప్రారంభించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మర్మము చాలా గొప్పది. ఈ యొక్క మర్మము చాలా గొప్పది కనుక మరి ఏం జరిగింది అనంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ ఈ యొక్క పురుషుడు తిరిగి తమ యొక్క కుటుంబాలను వదిలి తమ తల్లిదండ్రులను వదిలి వారు మరి ఏక శరీరకముగా ఉండబోతున్నారు. వారిద్దరూ కలిసి జీవించబోతున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఇచ్చినటువంటి ధర్మం. కాబట్టి ధర్మ ప్రకారముగా వారు ఈ రోజు నుండి మరి వారు భార్యాభర్తలుగా ఉండబోతున్నారు. వారు ఇద్దరు మరి కలిసి జీవనము సాగించబోతున్నారు. దేవుని నామమున వారు ఇద్దరు కలిసి జీవించబోతున్నారు. అయితే ప్రేమంటున్నారా, దేవుడు వారికి సెలవిచ్చారు కనుక మీరు అభివృద్ధి పొందాలి, విస్తరణ జరగాలి, మీరు ఫలించాలి, మీరు దీనిని లోపరుచుకోవాలి లోపమని చెప్పాడు. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు మరి వారు నిజముగా ఫలించారు, నిజముగా వారు అభివృద్ధి అయ్యారు, నిజముగా వారు విస్తరించారు, నిజముగా వారు మరి దీనిని లోకములంతా కూడా లోపరుచుకున్నారు. ఏమైనా ఈనాడు కూడా రాజు గారు మంజుల గారు కూడా మరి కొద్దిసేపట్లో జత చేయబడిన తర్వాత వారు కూడా మరి ఫలించబోతున్నారు, అభివృద్ధి కాబోతున్నారు, వారు కూడా విస్తరించబోతున్నారు. వారు కూడా ఈ యొక్క అన్నిటిని కూడా దేవుడిచ్చిన ఈ వనరులన్నింటినీ కూడా లోపరుచుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రకారముగా చదవబడిన లేఖన భాగంలో చూస్తే మరి కొత్త నిబంధనలో చూస్తే మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘములకు రాస్తూ ఆయన కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అంటున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మానవునికి సొంత పురుషులు